బాడీ కవర్ చేసుకోలేదుగా. ఇషీ అవును కదా, ఆ విషయమే మర్చితిని. నీ బుర్రలో ఏమైనా ఉంటేగా కామన్ సెన్స్ తో ఆలోచించడానికి. టాప్ ఫ్లోర్ మొత్తం ఖాళీయే. అగ్రజ, మిమ్మల్ని చూడవలనని మా మది విళ్ళూరి ఇక్కడ వరకు వచ్చితిని. ప్రేమకు బదులు పరిహాసమా? నా మనసు మిక్కిలి రోధించుచున్నది. మమ్మీ అదే మాట్లాడుతుంది. ఏ లాంగ్వేజ్ నాకు అస్సలు అర్థం కావడం లేదు. నీలాంటి బాలికలు ఆంగ్ల విద్యాలయంలో చదువుట వల్ల జరిగిన తప్పే కాని ముమ్మాటికి నీ తప్పు కానే కాదు. నేను మాట్లాడుచున్నది అసలు సిసలైన తెలుగు భాష. ఈ అత్తయ్య నీ చెంతనుండగా నీకు భయమే వలదు బాలిక. నేనొచ్చి తిని కదా, ఇక చూసుకునుము తేట తెలుగు మాటలు నీ నోట పలికించదను. అవి నాకొద్దు. నీ కథలు చెప్పడం వచ్చా? కథలా? బోలెడొచ్చు. అమ్మయ్యా, అది చాలు. విచారం వలదు. నేటి నుండి నీకు బోలెడు కథలు చెప్పెదను. అలాగే. మీ కథలన్నీ తర్వాత. నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? అత్తయ్య వాళ్ళు రాలేదా? వారందరూ నేరుగా సిరి పుట్టినరోజు నాడు వచ్చెదరు. నేను మాత్రం మనసాగలేక ఇలా వచ్చి తిని. మంచి పని చేసావు. ఇప్పటికే లేట్ అయింది, పద డిన్నర్ చేద్దాం. ఆ అగ్రజ, నేటి నుండి సిరి బాధ్యతలన్నీ నావి. మీరు నిశ్చింతగా ఉండండి. అవును, అత్తయ్య నేను క్లోజ్ ఫ్రెండ్స్. కలిసే తింటా, కలిసే పడుకుంటా. బహుబాగు, ఇప్పుడు నువ్వు నా మేనకోడలు అనిపించితివి. సరే పదండి. రా. పద 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 పద. రేపే మాఘ పౌర్ణమి. రేపొక్క దినము ఈ బాలికను ఆ చంద్రకిరణాలు సోకకుండా ఉంటే చాలు. స్వామి చెప్పిన విధముగా జరిగే నష్టాన్ని ఆపగలము. ఒకవేళ ఆయన చెప్పిన విధముగా జరగకపోయినా పర్వాలేదు. పాపకు, అగ్రజునికి, అంజలి వదినికి ఎటువంటి అపాయం జరగకుండా ఉంటే చాలు.
అమ్మగారు అమ్మగారు ఏమైంది? ఇంత రాత్రిపూట మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు దయ్యం వల్ల రోధించుచుంటే మాకు నిద్రలా పట్టును. ముందు నువ్వు ఎందుకు రోధించుచున్నావో అది చెప్పుము. నేను ఏడ్చానా? అమ్మా అది అది ఏమిటో చెప్పుము. నాకు నిద్రలో కలవరించే అలవాటుందమ్మా. మరేమో మా ఆయన రోజు రాత్రిపూట తాగేసి వచ్చి కొట్టేవాడమ్మా. ఆ బాధను భరించలేక రోజు ఏడ్చేదానమ్మా. అదే కలవరించానేమోనమ్మా. మీకేమైనా ఇబ్బంది కలిగించానా? ఇబ్బంది కలిగించడం కాదు, కొద్దిపాటిలో నా ప్రాణాలే హరించేదానివి. ఇంకో పర్యము ఈ విధముగా కలవరించినచో నేను ఏం చేసేదనో నాకే తెలీదు. సిరి 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 ఏమైందమ్మా? ఏమైంది? మమ్మీ 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 దయ్యం 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 మమ్మీ దయ్యం. దెయ్యమా? ఏంటమ్మా, ఏదైనా పీడకలు వచ్చిందా? లేదు మమ్మీ, దయ్యం నిజంగానే ఉంది. పెద్దగా ఉంది, బ్లాక్ గా ఉంది. భయం వేసింది మమ్మీ. భయం వేస్తుంది మమ్మీ. దెయ్యాలంటివి ఏం ఉండవమ్మా. అయినా నీ దగ్గర ఆంజనేయ స్వామి తాయెత్తుంది కదా, అది ఉన్నంత వరకు నీకేమీ కాదు. ఏది కళ్ళకద్దుకో. అదేంటి సిరి, నీ మెడలో ఉండాల్సిన తాయెత్తు ఎక్కడా? పర్లేదులే సిరి, రేపు గుడికి తీసుకెళ్ళి ఇంకొకటి కట్టిస్తానులే. ఇప్పుడు పడుకో, సరేనా? అలాగే మమ్మీ. పూజ, అయినా పాపను వదిలేసి నువ్వు కిందేం చేస్తున్నావు? కిందేదో అలికడిగా అనిపిస్తేను క్షమించగ్రజ. ఇంకో పర్యము ఈ విధముగా జరగకుండా చూసుకునేదను. అంజలి, జన్మదిన శుభాకాంక్షలు సిరి. హ్యాపీ బర్త్డే సిరి. హ్యాపీ బర్త్డే సిరి. థ్యాంక్ యూ.
తల్లి, ఈ రోజు నీ బర్త్డే కదా, నీకే గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ డాడీ. నీకు ఏ స్వీట్ తినాలనిపిస్తే అదే చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ మమ్మీ. నీకు ఏ కథలు కావాలంటే ఆ కథలు చెప్తా, ఏ ఆటలు ఆడుకుందామంటే ఆ ఆటలు ఆడుకుందాం, సరేనా? థ్యాంక్ యూ అత్తయ్య. ఏ, ఏ, సిరి, 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 ఏ, ఏమైంది సిరి? సిరి, సిరి, ఏమైంది సిరి? ఏమైందండి? సిరి, సిరి, ఏమండి? సిరి, ఏమైంది సిరి? సిరి, సిరి, కళ్ళు తెరు సిరి. సిరి, 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 ఏమైంది తల్లి? ఓపెన్ యువర్ ఐస్. సిరి, ఏమైంది? సిరి, 104. ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది అంజలి. ఎనీథింగ్ సీరియస్ డాక్టర్? అంజలి, మీరు కూడా డాక్టరే కదా, నన్ను అడుగుతారేంటి? ఎంత డాక్టర్నైనా నా కూతురు విషయంలో తల్లినే కదా, అందుకే పియోట్రిస్ట్ అయినా మిమ్మల్ని పిలిపించాను. నథింగ్ టు వరీ, నార్మల్ ఫీవరే, సాయంత్రం కల్లా తగ్గిపోవచ్చు. కానీ నాకెందుకో పాప దేన్నో చూసి భయపడినట్టు అనిపిస్తుంది. నిన్న రాత్రి ఏదో పీడకలు వచ్చిందని చాలా భయపడిపోయింది డాక్టర్. అదా విషయం. సిరి, కళ్ళకి ఎవరైనా భయపడతారా? నో ఆంటీ, నేనేం భయపడ్ను. అంటే సిరి చాలా డేర్ గర్ల్ అన్నమాట. అవును. అయితే సిరికి ఇంజెక్షన్ అంటే కూడా భయం లేదు కదా? నాకు ఇంజెక్షన్ అంటే భయమే లేదు. వెరీ గుడ్. అయితే ఇంజెక్షన్ ఇస్తాను, ఈవినింగ్ కల్లా లేచి గంతులేస్తావు. అలాగే ఆంటీ. డాక్టర్, ఈరోజు సిరి బర్త్డే. ఈవినింగ్ బర్త్డే పార్టీ పెట్టుకున్నాం. సాయంత్రం కల్లా తను నార్మల్ అవుతుంది కదా? ప్రాబ్లం ఏం లేదు, కానీ నాకెందుకో పార్టీని అవాయిడ్ చేస్తే మంచిదనిపిస్తుంది. పాప హెల్త్ కంటే మాకేది ముఖ్యం కాదు డాక్టర్. గుడ్. అయినా పార్టీదేముంది, ఇప్పుడు కాకపోతే వారం తర్వాత అయినా చేసుకోవచ్చు. ముందు పాప రికవర్ అవడం ముఖ్యం. అంజలి, నేను వస్తాను. సరే డాక్టర్. ఓ సారీ, డాక్టర్స్ ఎప్పుడు రాకూడదు. వెళ్తాను. బాయ్ అర్జున్. థ్యాంక్ యూ డాక్టర్. అంజలి, ఈవినింగ్ పార్టీ క్యాన్సిల్ అయిందని అందరికీ ఫోన్ చేసి చెప్తాను. నువ్వు పాప దగ్గరుండు. అలాగేనండి. హలో. అప్పుడేమో టామ్ వచ్చి జరీ దగ్గర ఇలా 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 వెళ్ళింది. ఇప్పుడు ఎలా ఉంది పూజ? పర్వాలేదు వదిన, యాక్టివ్గానే ఉంది.
రోజే స్వామీజీ గారన్న మాఘ పౌర్ణమి. సిరికి ఈ రోజే జ్వరం రావడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది?